ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు అకౌంట్ లాక్ పడిపోయింది. ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా పైన హెల్ప్, కింద లెర్న్ మోర్ అనే ఆప్షన్ తప్ప మనకి ఏది లేదు. ఇప్పుడు నేను లైవ్లో వితిన్ 1 minute బిలో లోపే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ తీసుకొచ్చి దాని తర్వాత మనం గెట్ స్టార్టెడ్ వచ్చింది అంటే మన అకౌంట్ను ఓపెన్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఏం ఆప్షన్స్ ఉంటాయి, అసలు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి సబ్మిట్ చేయాలనేది నేను లైవ్ ప్రూఫ్తోని అకౌంట్ అనేది రికవర్ చేస్తాను. వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే కనుక స్టెప్ బై స్టెప్ అర్థం కాదు. ఈ వీడియో కనుక మీరు అర్థం చేసుకుంటే మీ అకౌంట్ని రికవర్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్. సో వీడియో అయితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడము, వీలైతే మీ వాళ్ళకి షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఓకే, మనం అకౌంట్ రికవర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లైవ్ ప్రూఫ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ లెర్న్ మోర్ హెల్ప్ అని ఉంది కదా, నేను హెల్ప్ మీద క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఏం చేయట్లేదు, జస్ట్ ఇక్కడ కొద్దిసేపు మాత్రమే వెయిట్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నా అంతే. ఇక్కడ ఇప్పుడు చూడండి నాకు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నా. అంటే నేను అక్కడ ఏ రిక్వెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, గెట్ స్టార్టెడ్ వచ్చింది. దాని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనల్ని అన్లాక్ యువర్ అకౌంట్, హౌ టు అన్లాక్ యువర్ అంటుంది, అంటే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. సో దీనికి ఇక్కడ మనం ఏం చేయాలి, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్లో మనల్ని చాలా ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ ఏ ఆప్షన్ అడుగుతుందో చూద్దాము. కన్ఫర్మ్ అన్నాక ఓకే, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అంటుంది, అంటే మన ఐడి కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే యాడ్ అండ్ ఈమెయిల్ అడ్రస్, మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమంటుంది. అలాగే అప్లోడ్ యువర్ ఐడి ఇవ్వమంటుంది. ఈ రెండు సబ్మిట్ చేస్తే మన అకౌంట్ అనేది ఈజీగా రికవర్ అవుతుంది. అక్కడ మనకు చెప్తుంది కూడా ఫ్యూ స్టెప్స్ అనేసి. ఇక్కడ మనం నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమంటుంది. అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, అంటే కరెక్ట్గా ఇచ్చినామా లేదో మళ్ళీ సెకండ్ టైం కూడా అదే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మాత్రం మిస్టేక్ అయితే అస్సలే చేసుకోకండి. ఖచ్చితంగా మీ ఈమెయిల్ అడ్రస్ ఎలా ఉందో సేమ్ అలాగే చేసి కన్ఫర్మ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నా, ఇది మీకు కనిపించొద్దు కాబట్టి నేను బ్లర్ పెట్టినా కదా నేను ఏదో చేస్తాను అనేది అనుకోకండి. జస్ట్ మీ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ అడ్రస్ మాత్రమే నేను సబ్మిట్ చేసి కన్ఫర్మ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూడండి అప్లోడ్ యువర్ ఐడి అనే ఆప్షన్లోకి తీసుకెళ్ళింది. అంటే ఇక్కడ మనం ఐడి అనేది సబ్మిట్ చేయాలి. ఐడికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఎగ్జాంపుల్గా ఏమేమి సబ్మిట్ చేయాలో చూపిస్తున్నారు. ఇందులో మాత్రం ఇప్పుడు చాలా వరకు అయితే మనకు ఆధార్ కార్డ్ అయితే కొంచెం యాక్సెప్ట్ చేయట్లేదు, దాంతో చాలా లేట్ అవుతున్నాయి. కొన్ని అకౌంట్స్ అయితే రావట్లేదు. చాలా వరకు దాన్ని అవాయిడ్ చేసి వేరే ఓటర్ ఐడి కానివ్వండి, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి. వాటితోనైతే అకౌంట్స్ తొందరగా వస్తాయి. ఎందుకంటే మనం ఆధార్ కార్డ్ చేంజెస్ చాలా చేయొచ్చు కాబట్టి అది మాత్రం చేయకండి. ఇప్పుడు అకౌంట్ ఇవ్వడానికి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి చూజ్ ఏ ఫోటో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మన ఫోన్లో ఆల్రెడీ మనం మన ఐడి ప్రూఫ్ని ఫోటో తీసి సైడ్లు గీళ్ళు ఏం కనిపించకుండా మంచిగా కట్ చేసి నీట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. మన ఫోటో, మన అడ్రస్, మన డీటెయిల్స్ అవన్నీ కూడా లెటర్స్ అనేది కూడా చాలా క్లియర్గా కనిపించే విధంగా మనం మొబైల్లో ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. సేవ్ చేసుకుని ఉంచుకున్న ఐడిని మనం ఇందులో సబ్మిట్ చేయాలి. మనం చేతిలో పట్టుకొని అక్కడ ఇక్కడ పెట్టి సైడ్లు అటు ఇటు కనిపించేటట్టు ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఏంటంటే ఫేస్బుక్ టీం వాళ్ళకి ఏమైనా కనిపించలేదు అని అంటే మాత్రం మళ్ళీ రివ్యూకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా క్లియర్గా ఫోటోని మీ మొబైల్లో ఉంచుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ అనేసండి, అంతే. 2 steps వచ్చినాయి మనకి గెట్ స్టార్టెడ్ తర్వాత. అందరికీ ఇవే వస్తాయి అని చెప్పలేము, కానీ వస్తే మాత్రం చాలా బెటర్. దీంతో ఈజీగా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనకు చూడండి వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటుంది, అంటే మనం మెయిల్ అండ్ మనం ఐడి ఇచ్చినాం కదా, అది వాళ్ళు రివ్యూ చేస్తారన్నట్టు. మన అకౌంట్లో ఉంది, ఇప్పుడు మనం సబ్మిట్ చేసినవి కరెక్టేనా కాదా అనేసి చెక్ చేసి మన అకౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడ మనకి 24 hours మీ అకౌంట్ ఏ విషయం అనేది చెప్తాము. అంటే అకౌంట్లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండి మీరు ఏ మిస్టేక్ చేయలేదు అని అంటే అకౌంట్ అనేది తొందరగా ఓపెన్ అవుతుంది 24 hours. బిగ్ మిస్టేక్ చేసినాము అని అంటే మాత్రం ఇవ్వరు. ఇవ్వకున్నా మనకేమొస్తుంది, రిసీవ్డ్ యువర్ ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ యూజ్ అని ఉంటుంది కదా, అక్కడ నుంచి వెళ్ళి కూడా రికవరీ చేసుకోవచ్చు. అంటే ఎలా, మనం రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి అకౌంట్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి 24 hours తర్వాత అని అంటున్నారు. బట్ COVID-19 వల్ల కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.